క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఈ విషాదం కూడా తీరని శోకాన్ని మిగిల్చింది. నిత్యం విషాదాలు వెంటాడే బాక్సింగ్ రింగ్ 2 ప్రాణాలను బలి తీసుకుంది. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒక ఈవెంట్లో 2 బాక్సర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 2న ఓరియంటల్ పసిఫిక్ బాక్సింగ్ ఫెడరేషన్ జూనియర్ లైట్ వెయిట్ ఛాంపియన్ యమటో హటాతో జరిగిన 12 రౌండ్ల పోటీలో డ్రా అయిన కాసేపటికే 28 ఏళ్ళు, చాలా యంగ్ బాక్సర్, 28 ఏళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తన పిక్లో కూడా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ షిగోటోషి కొటారి ప్రాణాలు కోల్పోయారు. అయితే మెదడుకి తలలోని ఇతర ప్రాంతాలకు రక్తం సరఫరా చేసే ప్రాంతంలో గాయం అయ్యింది. అయితే ఆ గాయం ప్రభావం చూపడంతో కూడా ప్రాణాలు కోల్పోయారు. సో తన బ్రెయిన్కి ఇంజూరీస్ అవ్వటం వల్ల కూడా 28 ఏళ్ల బాక్సర్ చనిపోవటం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా విషాదకర వార్త. ఎందుకంటే బాక్సింగ్ మ్యాచెస్ చాలామంది కూడా ఇష్టంగా చూస్తూ ఉంటారు. అవి చూసిన వాళ్ళ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఊరిక ఫన్ కోసం కానీ వాళ్ళ సిబ్లింగ్స్తో, వాళ్ళ సిస్టర్తో కానీ బ్రదర్తో కానీ అలా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఉంటారు. అలాంటిది క్రీడా ప్రపంచంలో అంత ఇష్టపడి చూసే 2 బాక్సర్స్, ఒక యంగ్ బాక్సర్స్ ఇప్పుడు చనిపోయారు. సబ్డ్యూరల్ హెమటోమా అనే పరిస్థితికి ఈ గాయం కారణం కాగా వెంటనే అత్యవసరంగా చికిత్స చేశారు. కానీ శుక్రవారం అతను ప్రాణాలు కోల్పోయాడు అని వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. అయితే తరువాత వెంటనే నెక్స్ట్ డే శనివారం జరిగిన మరో పోటీలో యోజీ సైటో చేతిలో నాకౌట్తో ఓడిపోయిన మరో బాక్సర్ ప్రాణాలు కోల్పోయాడు. అదే గాయంతో 28 ఏళ్ల హిరోమాసా ఉరాకావా మరణించాడని వెల్లడించింది. అతనికి క్రానియోటమీ చేసినా బ్రతకలేదని బాక్సింగ్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ మరణాలతో జపాన్ బాక్సింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జపనీస్ బాక్సింగ్ కమిషన్ అన్ని ఓపీబీఎఫ్ టైటిల్ బౌట్లను ఇక నుంచి 12 రౌండ్ల నుంచి 10కి తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బెల్పాస్లో నాథన్ హువెన్స్ చేతిలో సెల్టిక్ సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ ఓటమి తర్వాత ఐరిష్ బాక్సర్ జాన్ కుని ఇంటెన్సివ్ కేర్లో చేర్చగా వారం తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ విచారణ మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటా జాగ్రత్తలు తీసుకోవాలని క్రీడా అభిమానులు కోరుతున్నారు. సో బాక్సింగ్ ఇప్పుడైతే విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు కూడా 28 ఏళ్ల వయసులో యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాళ్ళు ఇద్దరు కూడా పోరాడంటే బాక్సింగ్ రింగ్లో చివరి వరకు కూడా పోరాడి చివరికి బ్రెయిన్ ఇంజ్యూరీస్తో వాళ్ళు చనిపోవటం జరిగింది. వారికి అత్యవసర చికిత్స అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. వరుసగా కూడా శుక్రవారం ఒకరు చనిపోతే శనివారం మరొకరు చనిపోవటం జరిగింది. టోక్యోలోని ఓ ఈవెంట్లో 2 బాక్సర్లు కూడా ఇప్పుడు మృతి చెందటం అయితే చాలా విషాదకరంగా మారింది.